సాక్ష్యాలు మనం విన్నాం. నిజంగా బిడ్డల జీవితాలలో దేవుడు ఎప్పుడు ఏది చేయాలో ప్రతి ఒక్కరి బాధ సమస్య మనుషులు ఎవరైనా వింటారో వినరేమో కానీ దేవుడు మాత్రం వింటాడు. తప్పక ప్రతి బాధల నుంచి విడిపించి దేవుని నామ మహిమార్థమై నిలబెట్టగల సమర్థుడు శక్తివంతుడైన దేవుడని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలను ఏ రోజు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు అనే సత్యాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయమందు చక్కటి సాక్ష్యాలు బిడ్డలు ఇరుగురు కూడా చక్కటి సాక్ష్యాలు చెప్పారు. నిజంగా ప్రభు మీద ఆధారపడిన వారిని ఏ రోజు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదనే సత్యాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి సాక్ష్యాలు మనం విన్నాం. దేవుని లేఖనములోంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రార్థన పూర్వంగా వాక్యాన్ని కూడికని ముగించుకుందాం. ఈ కూడిక ద్వారా ఈ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తారని నమ్మి విశ్వాసంతో సాగిపోవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం. న్యాయమైనదేదో విచారించి చూడము రండి, రండి. మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. మేలైనది ఏదో మనంతట మనము విచారించి తెలుసుకుందాం రండి. చాలు. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ కూడికెల్లో ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన సాక్ష్యం ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. ఈ సమయంలో దీనదాసురాలనే నేను నీ పక్షములో నిలబడి ఉండగా దేవా, చదవబడిన లేఖన భాగములో నుంచి సూటిగా తేటగా మీరు నాతో మాతో మాట్లాడండి స్వామి. నన్ను మమ్మల్ని బలపరచండి. వాక్కు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడును కాకని ప్రార్థిస్తూ ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్లుగా క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీ కృప దయచేసి నడిపించి మహిమ తెచ్చుకున్నాను. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్ చెప్తాం అందరము. చూడండి, యోబు గ్రంథకర్త చెప్తున్న మాట 34వ అధ్యాయంలో 4వ వచనము 5వ వచనం కూడా చదువునాను మళ్ళొకసారి. న్యాయమైనదేదో విచారించి చూడము రండి, మేలైనది ఏదో మనంతట మనము విచారించి తెలుసుకుందాం రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పాను. ఎవరు తప్పాడంట? దేవుడు నా పక్షములో న్యాయం తప్పిననే ఉందా? స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాం. దేవుని బిడ్డల మేలైనది ఏదో మనంతట మనమే విచారించి తెలుసుకోవాలి. లోకములో ఏది మేలో, ఏది మంచో, ఏది చెడో దేవుని సన్నిధిలో మనంతట మనమే విచారించి తెలుసుకోవడానికి మన బ్రతుకుని గనక ముందుకు కొనసాగింప చేస్తే తప్పక చక్కనైన మార్గంలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఏది చేసినా దేవుడు మేలే చేస్తాడు. అయితే మనం వాటిని దేవుని సన్నిధిలో విచారించి తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. మనంతట మనమే తీర్మానాలు తీసుకోవడం కాదు, మనంతట మనమే ఆలోచించడం కాదు, మనంతట మనమే తొందరపడడం కాదు, త్వరపడడం కాదు, మనంతట మనమే నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఏది మేలైనదో దేవుని సన్నిధిలో విచారించి మనము నిర్ణయం తీసుకోవడానికి మనం ప్రయాసపడితే ఖచ్చితంగా శక్తివంతుడైన దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని దగ్గర విచారణ చేయడానికి ఇష్టపడుచున్న మన బ్రతుకులో తప్పక మేలైన వాటిని చేయడానికి ఆయన ఇష్టపడతాడు అనే సత్యాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఏది మేలైనది, మనకు మేలైనది ఏదో ఒక 2-3 మాటలు మీకు తెలియచేసి వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. చూడండి, అదే యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చదువుమా. అదే యోబు గ్రంథం 11:5. దేవుడు నీతో మాట్లాడిన మేలు, దేవుడు నీతో మాట్లాడితే మేలు. చప్పలు కొట్టి కనపరచు. దేవుడు నీతో మాట్లాడడానికి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు మాట్లాడతాడు మనతో. ఏది మేలు? వాళ్ళు వీళ్ళు మాట్లాడితే మేలు అనుకుంటాం మనం కదండి. వాళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు నన్ను వదిలేస్తారు, వీళ్ళు నన్ను వదిలేస్తారు అంటారు కొంతమంది. కానీ అందరు వదిలిపెట్టిన దేవుడు మనతో మాట్లాడితే మేలు జరుగుతుంది. దేవుడు మాట్లాడడం ద్వారా మన బ్రతుకులో మేలు. చదువునా నా మాట ఎంత చక్కగా ఉంచుడు. 11వ అధ్యాయం 5వ వచనం, యోబు గ్రంథం 11:5. అందుకే మేలైనది ఏదో విచారించి తెలుసుకుందాం రండి అంటాడు యోబు గ్రంథకర్త. ఆయన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏది మంచిదో ఏది చెడో దేవుని దగ్గర కూర్చొని విచారించి తెలుసుకోవడానికి ప్రయాసపడిన మనిషి. ఇప్పటి వరకు పాప చెప్పింది కదా, ఆయన 100 మందికి భోజనం పెట్టకుండా ఆయన భోజనం చేయడంట. అర్థమవుతుందా మీకు? యోబు యొక్క మంచితనం ఏంటో తెలుసా? అందుకే అంటాడు, అయ్యా ఆ యోబుని గురించి, అయ్యో అంతమందికి, ఇంత పేదోళ్ళకి అంత పేదోళ్ళకి, వాళ్ళకు వీళ్ళకు ఖర్చు పెట్టావు కదయ్యా, సహాయం చేసావు కదయ్యా, భోజనం పెట్టావు కదయ్యా, నీకే ఈ బాధ ఎందుకు వచ్చింది అయ్యా అని అంటా ఉంటారు. వస్తుంది. వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాడు దేవుడు? 200 ఆశీర్వాదం ఇచ్చాడు. మేలు చేసిన వారిని ఏ రోజు విడిచిపెట్టడు. మధ్యలో కొంచెము అపవాది శోధిస్తా ఉంటదన్నమాట. మధ్యలో అపవాది యొక్క శోధనకు మనం తట్టుకొని తాలుకొని దేవుని కొరకు మనం నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల చేస్తాడు. అందుకే మేలైన వాటిని ఏంటో విచారించి తెలుసుకుందాం రండి. దేవుడు మనకు ఎప్పుడు, ఒకవేళ కొన్ని సందర్భంలో మన జీవితంలో కార్యాలు ఆలస్యం కావచ్చు, కానీ మేలే చేస్తాడు దేవుడు. ఆలస్యమైన మేలే చేస్తాడు. ఆలస్యం అవ్వడం ద్వారా గొప్ప మేలు మనం పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. అందుకే అంటారు, శోధింపబడిన తర్వాత తెలుసు, నేను నడిచే మార్గం నీకు తెలుసయ్యా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారెదను, శోధింపబడిన మారెదను. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా. యోబు అంటాడు, నన్ను ఎన్ని రకాలుగా నా బ్రతుకులో ఎలాంటి భయంకరమైన నష్టం కలిగినా పర్వాలేదు, మేలైన వాటిని ఏదైనా ఉన్నదంటే వాటిని దేవుని దగ్గర విచారించి తెలుసుకోవడానికి నా బ్రతుకుని సమర్పణ చేస్తాను అంటాడు ఆయన. దేవుని సన్నిధిలో కూర్చుంటే ఇది మేలు, ఇది మంచిది, ఇది చెడు, ఇది మంచి మార్గం, ఇది చెడు మార్గం అని దేవుడు మనకు చూపిస్తా ఉంటాడు. దేవుని పిల్లలమైన మన జీవితాలలో మనుష్యులు కాదు మేలు చేసేది, దేవుడు ఒక్కడే మేలు చెయ్యువాడు. అందుకే దేవుని దగ్గర కూర్చొని మనము మేలైన వాటిని ఆలోచించడానికి ప్రభువు దగ్గర మనం కూర్చోగలిగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. అందుకే 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమని చెప్తున్నా, ఏది మేలని చెప్తున్నాడు? దేవుడు మనతో మేలు. ఏది మేలండి? మనం అనుకున్నాం వాళ్ళు మాట్లాడితే మేలు, వీళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడేది ఎందుకు మాట్లాడుతారో తెలుసు మనకు. యేసు రక్తమే జయం, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.
ఎవరైనా ఒకరు మాట్లాడకపోతే చాలు, నేనంటే నాతోనైతే ఎవరు మాట్లాడకపోయినా పర్వాలేదు, నా దేవుడు మాట్లాడితే చాలు అనుకుంటాను. నా ఆలోచనలు అలాగే ఉంటది. ఎవ్వరు మాట్లాడకపోయినా పర్వాలేదు, దేవుడు ఒక్కడు ముచ్చటిస్తే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అది ఎవరు పలికితే మేలు, ఎవరు పలికితే మేలు, ఎవరు పలికితే మేలు? మనుషులు పలికితే బాధ, మనుషులు పలికితే భయంకరమైన అసలు ఆ గుండెలు ఇంకా పలకరించినట్టే పలకరిస్తారు, ఏదో ఒక పుల్ల వేస్తూనే ఉంటారు. అందుకే దేవుని పిల్లలమైన మన బ్రతుకులో ప్రభువా నీవు పలకరిస్తే చాలయ్యా, నీవు మాట్లాడితే చాలయ్యా అని ఏ వ్యక్తులైతే దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారో, అందుకే అంటాడు యోబు, అయ్యా నువ్వు మాట్లాడితే నాకు మేలయ్యా, నీవు పలకరిస్తే నాకు చాలయ్యా. దేవుని పిల్లలమైన మన జీవితాలలో మరి ముఖ్యంగా ఈ కడవరి దినాలలో, భయంకరమైన దుర్దినాలలో ఎక్కడ చూచినా ఎక్కడ కూడా మగవాళ్ళు ఆడపిల్లల్ని పట్టించుకునే స్థితి లేవండి. అసలు నేను మొన్నటి దినము ఒక చోటకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆ యొక్క జీవితాలు, రెండు కుటుంబాల జీవితాల ఆ మాటలు వింటే బాధ అనిపించిందండి. పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు 4 రోజులు ఏమో అత్తగారింట్లో పెట్టుకున్నారు, అంతే తీసుకెళ్ళి పడేశారు పుట్టింట్లో. పాపం మా అమ్మాయి వెళ్తానన్నా కానీ వెళ్ళినట్టు వెళ్తే ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్తే చాలంట కారు ఎక్కించుకుంటారంట, పుట్టింట్లో వదిలేస్తారంట. 4 సార్లు అమ్మాయి నేను వెళ్ళిపోతా అని చెప్పి పుట్టింటి నుంచి ఆ భర్త కొరకు ఆశపడి వెళ్ళినా కానీ పెళ్లి చేసుకునేటప్పుడు నలుపు లేదంట, పెళ్లి చేశాక పిల్ల పుట్టాక నలుపు వచ్చిందంట ఆయనకి. పెళ్లి చేసుకునేటప్పుడు నల్లతరం కనిపించలేదంట. పెళ్లి చేసుకున్నప్పుడు చూసే చేసుకోడు కదా, పనికిరాని పిచ్చి అలవాట్లన్నీ బయట చేసుకొని కట్టుకున్న భార్యని ఈరోజు ఎక్కడ చూచినా అండి, ఎక్కడ ఏ వార్త విన్నా అమ్మా నా ఫ్యామిలీ బాగలేదు, నా కుటుంబం బాగలేదు, నా భర్త అలా అమ్మ, నా భర్త ఇలా అమ్మ. ఒక్కరింట్లోనే కాదు, ప్రతి ఇంట్లో అదే భయంకరమైన పరిస్థితి. ఎక్కడో 100% ప్రజలు మాత్రమే కుటుంబం క్షేమంగా సుఖంగా ఉన్నట్టుగా కనబడుతుందండి. 90% కూడా ఈ రోజులలో భయంకరమైన బాధలో ఉన్నారు. అందుకే ఆడపిల్లలకి ఎప్పుడు ధైర్యం నూరి పోస్తూ ఉండాలి, పిల్లలకు ధైర్యం నూరి పోస్తూ ఉండాలి. నిజంగా దేవుని బిడ్డలా పోనీ అది అలా ఉన్నదా అసలు అత్తగారింట్లో పరిస్థితి బాగలేదని ఇప్పుడుగా ఆ పిల్లని వదిలేస్తే వాళ్ళ చుట్టాలింట్లో ఉంటుందండి ఇప్పుడు అమ్మాయి. ఏం చేస్తారు చెప్పండి? భయంగా బీటెక్ చదివింది అమ్మాయి, జాబ్ దొరుకుతలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డ జాబ్ కొరకు ట్రై చేస్తా ఉంటే ఒక్క జాబ్ దొరుకుతలేదు ఆ పిల్లకి. అదేమేందో అర్థమవుతలేదు. అటు చూస్తే ఆ భర్త వదిలేశారు, ఇటు చూస్తే తండ్రి వదిలేస్తారు. పక్కింట్లో ఆ చుట్టాలింట్లో తల్లి తరఫు నుంచి ఒక ఇంట్లో చుట్టాలింట్లో తల దాసుకుంటూ ఎంత భయంకరమైన బాధ అంటే అంత భయంకరమైన బాధ. ఇంకొక ఫ్యామిలీ ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆమెను వదిలేసారు, అస్సలు పట్టించుకుంటలేదు. పాపం నువ్వు ఎవరితోనైనా ఉండు, నేను వచ్చి నీ ఇంట్లో ఉంటానంటున్నాను. అయినా అంత సమర్పణతో ఆ పిల్ల, నువ్వు ఎవరితోనైనా తిరుగు, నాకు అనవసరం, నేను అత్తగారింట్లో ఉంటాను అని చెప్తే నువ్వు మీ ఇంట్లోనే ఉండాలి, నీ పుట్టింటికే పోవాలి అని చెప్పి ఎంత భయంకరంగా ఒక ఆడపిల్ల పుట్టింది. ఎట్లా అసలు ఎవరు ద్వారా ఉంది మనకు మేలు అంటే దేవుడు మాట్లాడితే మనకు మేలు. చప్పట్లు కొట్టి కనపరచు. దేవుడు పలకరిస్తే మేలు, దేవుడు మనతో ముచ్చటిస్తే మేలు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా, నన్ను ధైర్యపరచయ్యా అని ఏ రోజైతే మనం దేవుని దగ్గర మోకరించి దేవుని స్వరం ఎప్పుడైతే వినగలుగుతామో, దేవుని స్వరానికి మనం ఎప్పుడైతే విధేయులవుతామో అప్పుడు మనకు మేలుకరమైన బ్రతుకుని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే యోబు అన్నాడు, అయ్యా నీవు నాతో మాట్లాడితే మేలయ్యా, ఈ స్నేహితులు కాదయ్యా, భార్య కాదయ్యా, ఎవరు కాదయ్యా, పక్కోళ్ళు కాదయ్యా, నీవు మాట్లాడితే మేలయ్యా. స్నేహితులు వస్తున్నారు, పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు,
వెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా వీళ్ళందరూ వేస్ట్ అయ్యా, నా భార్య కూడా వేస్ట్ అయ్యా, అందరినీ కోల్పోయానయ్యా, నీవు నాతో మాట్లాడితే నాకు మేలు జరుగుతుందయ్యా, నువ్వు మాట్లాడితే చాలయ్యా అని యోబు దేవుని సన్నిధిలో కూర్చొని మొరబెడుతున్నట్లుగా, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఈరోజు కూడా మన బ్రతుకులో ఎవ్వరి స్వరం కొరకు కాదు, ప్రభు స్వరం కొరకు మనం వేచి ఉంటే దేవుడు మాట్లాడితే మా 100 కాదుగా 200% బలం దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని స్వరం వినడానికి మన బ్రతుకుని సమర్పణ చేయాలి. దేవుని స్వరానికి మనం విధేయత చూపితే ఖచ్చితంగా దైవ ఆశీర్వాదాలు మనం కన్నులారా చూడడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనములో మోషేని గురించి ఒక చక్కటి మాట అక్కడ రాయబడినట్లుగా చూస్తున్నాం. మోషే దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా సాగిపోయిన వ్యక్తి, ఎంతో నమ్మకంగా సాగిపోయిన వ్యక్తి. తన జీవితంలో ఆ ధనవంతురాలి ఇంటిలో నుంచి అరణ్యములోకి వెళ్ళిన తర్వాత, మండుచున్న పొదలో నుంచి దేవుడు తనతో మాట్లాడిన తర్వాత, దేవుని స్వరానికి లోబడి దేవుని కార్యాలు అనుభవించడానికి తన జీవితాన్ని సమర్పణ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు, దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని కార్యాలు తన చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు, తన మీద తన సొంత వారే సనుగడం, గులుగడం, దేవుని బిడలారా తన మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం. ఈరోజు కూడా అంతటి గొప్ప దైవజనుని మీదే మాట్లాడితే సామాన్యుల మీద మాట్లాడరా చెప్పండి అమ్మా, మాట్లాడరా? అంతటి గొప్ప దైవజనుల మీదే మాట్లాడితే మనం ఏమన్నా గొప్పనా? అంత దేవుని చేతిలో బహుబలంగా వాడబడుచున్న ఇశ్రాయేలు ప్రజల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకొని, సమర్పణ చేసుకొని, దేవుని సన్నిధిలో సాగిపోవచ్చున్న మండుచున్న పొదలో నుంచి దేవుని యొక్క స్వరం విని, దేవుని స్వరానికి విధేయత చూపి ఇశ్రాయేలు ప్రజలని కాపాడడానికి తన జీవితాన్ని పణంగా పెట్టుకొని వారిని బయటికి తీసుకొచ్చి అరణ్యంలో నడిపించుచున్న దినములలో మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుచున్న ఆ వ్యక్తుల యొక్క జీవితంలో దేవుని బిడలారా ఆ మాట మోషే వినలేదు, కానీ ఎవరు విన్నాడు? ఈరోజు కూడా మన విషయమై మాట్లాడుకొని ఎంతమంది అయినా మాట్లాడుకోనివ్వండి, నేను ఒకటే చెప్తాను, ఎవ్వరు మాట్లాడుతున్నారో మాట్లాడారో అని కాదు, దేవుడు మనతో మాట్లాడేటట్టుగా సమయం ఇవ్వాలి. మనం వాళ్ళు వీళ్ళు మాట్లాడడం కాదు, వాళ్ళు వీళ్ళు ఎంత మంది అయినా మాట్లాడు. మోషే మీద సొంత అక్క సొంత అన్న మాట్లాడారండి, మాట్లాడలేదా? కానీ మోషే వినలేదు, ఎవరు విన్నాడు? అది ఇప్పుడు వీరు వినరు, కానీ ఎవరు వింటారు? మనందరి మీద ఎవరు మాట్లాడుకున్నా మనం ఏం భయపడే అవసరం లేదు. మన మీద మాట్లాడుకునే ప్రతి మాట దేవుడు వింటున్నాడని దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడితే మేలని ఎవరైతే తలంచి సాగిపోయే అనుభవములో ఉంటారో వారి పక్షములో దిగి వచ్చి కార్యాలు చేస్తాడు. మోషే పక్షములో దిగి వచ్చాడా దేవుడు? చదువు నాయన 12:8 చదువు. సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, అదే నేను గూఢ భావములతో కాదు, నేను ముఖాముఖి ఏం చేస్తున్నాడు మోషేతో? దర్శనమిచ్చి, ఏమిచ్చి? దర్శనమిచ్చి. ఏది మేలంట? ఏది మేలంట? దేవుడు దర్శనమిచ్చి మాట్లాడడం మేలు. అర్థమవుతుందండి? ఏది మేలు ఈ రోజులలో? అమ్మా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా దేవుని దర్శనమిచ్చి దేవుడు మనతో మాట్లాడినప్పుడు అంతకంటే మేలైనది ఇంకొకటి లేదు మన బ్రతుకులో. అర్థమవుతుందండి? ఏది మేలు? ఏది మేలు? దేవుడు మాట్లాడుట మేలు. రెండోది ఏది మేలు? ఆయన దర్శనమిచ్చే ముఖాముఖిగా, గూఢ భావములతో కాదు, ఆయన ముఖాముఖిగా దర్శనమిచ్చి ఏం చేస్తున్నాడు దేవుడు? చదువు, ఆ మాట చదువు. అతనితో మాట్లాడేది. చూసారండి, మా దేవుని పిల్లలమైన మన జీవితాలలో మోషే యొక్క సమర్పణ, త్యాగము, ప్రార్థనా జీవితము, దేవుని కొరకు తన త్యాగం చేసిన ఆ త్యాగ అనుభవం చూడండి. ఆ దారిద్ర్యం అనుభవించిన తర్వాత గొప్పింటికి వెళ్ళడము ఎవరైనా అనుభవించగలుగుతారు, కానీ ఒక్కసారి ధనవంత ఆ యొక్క ఉన్నతమైన ఐశ్వర్యము,
ఉన్నతమైన హోదా, ఆ రాజభవనం నుంచి ఒక్కసారి బయటికి రావాలంటే చాలా కష్టం. కానీ మోషే ఏం చేశాడు? తన బ్రతుకునే ఐగుప్తు ధనమును సుఖభోగముల కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమలు అనుభవించుట నాకు గొప్ప మేలని తలంచుకొని తన బ్రతుకుని సమర్పణ చేసుకున్నందుకు దేవుడు మోషేతో గూఢభావములతో కాక దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడగల కృపని దేవుడు ఇచ్చాడు. అంటే ఏది మేలనుకున్నాడండి మోషే? చెప్పండి. ఈరోజు మనం అనుకోవచ్చు, నాకు వాళ్ళేరు వీళ్ళేరు, వీళ్ళివ్వరు. మనమే కాదండి, లోకంలో మనం చూస్తే చాలా మంది బ్రతుకులు బయటికి వెళ్తే తెలుస్తుందండి. కొన్ని సందర్భంలో దైవ సేవకులం కాబట్టి ఫోన్లు వస్తూ ఉంటుంది, రాత్రిలో వస్తుంది, పగల్లో వస్తుంది. అమ్మా మా పరిస్థితి ఇదమ్మా, మా భర్త అదమ్మా, ఇదమ్మా, నన్ను పట్టించుకుంటలేరు, పిల్లల్ని పట్టించుకుంటలేరమ్మా అని పాపం గోలు బట్టి ఏడుస్తూ ఉంటే ఆ బాధ ఇంతో అంత కాదు. పసిపిల్లలని భార్యని నడి రోడ్డు మీద వదిలేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు. కానీ వాళ్ళు బ్రతుకులో దేవుని బిడ్డలారా ఎంత బాధపడుతున్నారో. మోషే తన బ్రతుకుని దేవునికి సమర్పించుకొని ధనం వైపు చూడలేదు, సుఖభోగాల వైపు చూడలేదు, సింహాసనం వైపు చూడలేదు. రాజు తర్వాత రాజు అవ్వాల్సిన వంశీ రాజు పదవి నాకుండే చాలని అనుకోలేదండి. చాలా మంది ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే డబ్బుండే చాలు, హోదా ఉండే చాలు, ఇల్లుండే చాలు, అవసరమే కాదంటలేదు. కానీ అంతటికంటే ఏది మేలంటే ప్రభుతో గడపడం మేలు, ప్రభు స్వరం వినడం మేలు. దేవుని బిడలారా, ఆ యొక్క ముఖాముఖిగా దర్శనమిచ్చి ప్రభు మనతో మాట్లాడితే, దేవుని బిడలారా, నా బ్రతుకులో నేను అదే కోరుకుంటాను ఎప్పుడు. నువ్వు నాతో మాట్లాడితే చాలయ్యా, నీ స్వరం నాకు వింటే చాలయ్యా. ప్రతిరోజు నీ స్వరం నాకు కావాలి, నీ స్వరం వింటే చాలు ప్రభువా. నీ స్వరములోనే నేను అన్నిటిలో జయము పొందుకోగలుగుతానయ్యా అని దేవుని చేతిలోకి సాయంకాలం అప్పచెప్పి ప్రార్థించి ఎంత నెమ్మది, ఎంత ఆ బలమే వేరండి. ఆ బలమే వేరు, ఆ ఆశీర్వాదమే వేరు. మొదటి నుంచి ఇప్పుడు వరకు ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది తిన్నా తినకపోయినా దేవుడు స్వరం ఉండే చాలు, దేవుని స్వరం ఉండే చాలు, దేవుని దర్శనం ఉండే చాలని ఎప్పుడైతే మన బ్రతుకుని ప్రభు చేతికి సమర్పణ చేసుకొని సాగిపోతూ ఉంటామో, శక్తివంతుడైన దేవుడు కేవలం ఆ స్వరము ద్వారానే మోషే దేవునికి విధేయత చూపి దైవ కార్యాలు చేయడానికి ధనాన్ని వదిలిపెట్టాడు, సుఖాన్ని వదిలిపెట్టాడు, దేవుని మీద రాజభవనాన్ని వదిలిపెట్టాడు, సింహాసనం కూడా ఏం చేశాడండి? వదిలిపెట్టాడు. అరణ్యములకు వెళ్ళిపోయాడండి. ఎంత తన జీవితంలో. అందుకే మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు, ప్రభు సన్నిధిలో ఎవరికి మన నమ్మకంగా ఉన్నా లేకపోయినా. అందుకే నేను చెప్తాను, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని సన్నిధి మానడం ద్వారా చాలా దెబ్బతింటాం మనం. చాలా అంటే చాలా దెబ్బతింటాం. ఇప్పటికైనా మన బ్రతుకులో తెలుసుకోవాల్సింది ఒకటే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని సన్నిధిలో నేను ఉంటానయ్యా అనే తీర్మానము నీకుంటే తప్పక దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఉద్యోగం వచ్చినాక, ఉద్యోగం ఎంత ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నా దేవుని సన్నిధిని మనము ఆశ్రయించే అనుభవంలో ఉంటే ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. అది దైవ కార్యాన్ని. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎప్పుడైతే అట్టి అనుభవంలోకి మార్చబడతామో అప్పుడే దిగి వచ్చి దేవుడు కార్యాలు చేస్తాడు. చూడండి, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు, కానీ మోషే వినలేదు. కానీ ఎవరు విన్నారు ఆ సంగతి? మోషే సంగతి నాకు తెలుసు. ఇప్పుడు చూడండి, మనం దేవునిలో నమ్మకంగా ఉన్నామనుకో, ఎలా భయపడలేదు. చూసారా, ఎవరైనా దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు, ఎవరైనా దేవుని కొరకు త్యాగం చేసిన వ్యక్తి, ఎవరైనా ప్రతిష్ట కలిగిన వ్యక్తి, ఎవరైనా ప్రార్థనాపరుడు, ఎవరైనా దేవుని కొరకు సమస్తమును వదిలిపెట్టి దేవుని కొరకు సాగిపోయిన వ్యక్తి కనుక దేవుని బిడలారా, వారి సంగతి వీరి సంగతి
మీరు నా మోషే నా దైవజనుని మీద మీరు మాట్లాడడానికి ఎలా పూనుకున్నారు? మరి మోషే విన్నాడా వాళ్ళు మాట్లాడిన సంగతి? వినలే. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు గనక దేవుడు దిగి వచ్చి వ్యాజ్యమా. ఇప్పుడు మన మీద కూడా మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. పక్కోళ్ళు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, కట్టుకున్న వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, సొంత తల్లులే ఉంటారు, తండ్రులే ఉంటారు. ఈరోజు ఎవరు ఎవరిని నమ్మే స్థితిలో లేదు. అయినా మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా సాగిపోతే మన కొరకు మాట్లాడే ప్రతి మాట ఆయన వింటాడు. ఆయన దిగి వచ్చి న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం చేస్తాడండి. ఆయన న్యాయం చేస్తాడు. మనం ఎందుకు భయపడే అవసరమే, దేనికి భయపడే అవసరమే లేదు. ఎవరైనా మాట్లాడండి. ఎంతటి వారినైనా చూచేవాడు ఒక్కడు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు అంతే. మోషే వినలేదు ఆ సంగతి, కానీ దేవుడు చూసుకున్నాడా లేదా? చూసుకున్నాడు. మన పక్షంలో కూడా వచ్చేసింది, అంత తీర్పు వచ్చేసింది. అక్కడ నుంచి భయంకరమైన పరిస్థితి. ఈరోజు అక్షరాల కుష్టం రాకపోవచ్చు, కానీ దేవుని కొరకు నిలబడిన సత్యం కొరకు కదండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చెడు మాటలు మాట్లాడేవారు. నోరు ఏమవుతుందో తెలుసా? రేపు చూడండి మీరు. దేవుని మందిరానికి వెళ్ళి పరిశుద్ధ స్థలములోకి, దేవుని సన్నిధికి, దేవుని కార్యాల కొరకు వెళ్ళుచున్న ఆ స్థలములోకి, అక్కడ పరిశుద్ధ స్థలం అది, పరిశుద్ధ దేవుని సన్నిధి అది. అక్కడ వెళ్ళి దేవునిని ఆరాధించి వస్తారు అనే ఆలోచన ఉండాలి. కానీ పిచ్చు పిచ్చు మాట్లాడేవారి సంగతి. మోషే విషయంలో మాట్లాడారా? విన్నాడా దేవుడు? మరి ఆయన విషయంలో మాట్లాడారు వింటే, మన విషయాలు వింటే విన్నాడా దేవుడు? ఆయనకు ఒక తీర్పు, మనకొక తీర్పు ఉంటుందా? లేదు. నేను అక్కడే పెడతాను. ఎవరేమన్నా మాట్లాడని, దేవుడే చూచుకొనును గాక, దేవుడే వారికి తీర్పు ఇస్తాడు అని మౌనంగా ఉండిపోతాను. మన బ్రతుకు కూడా అంతే. ప్రార్థన చేసి మనం మౌనంగా ఉండిపోతే దేవుడు దిగి వచ్చి తీర్పు తీరుస్తాడు. అక్కడ మనం ఆలోచించాలి. ఏది మేలు అంటే, దేవుడు ముఖాముఖిగా దర్శనమిచ్చి మనతో మాట్లాడడం మేలు. ఆ కార్యం కొరకు మన బ్రతుకుని ఏం చేసుకోవాలి? సమర్పణ చేయడానికి ప్రయాస పడాలి. ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఇంత చక్కటి మాటలో ఏది మేలు? మొట్టమొదటిగా దేవుడు మాట్లాడితే మేలు. రెండవది ఆయన దర్శనమిచ్చి ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడితే మేలు. మూడోది చూడండి, ఎంత చక్కగా ఇస్సాకు విషయంలో ఒక చక్కటి మాట చెప్తాడు దేవుడు. ఆదికాండం 26:2. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. ఎంత చక్కటి మాట. అమ్మా ఏది మేలు? దేవుడు చెప్పిన మాట వినడం మేలు. అర్థమవుతుందా? అక్కడే ఉండమన్నాడు. ఎక్కడ? నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు ఇస్సాకుతో. అక్కడ కరువు వచ్చింది. అబ్రహాము కాలంలో వచ్చిన కరువు కాకుండా మరొక కరువు ఇస్సాకు దినములలో వచ్చింది. ఆ దినములలో ఆ కరువును బట్టి, ఆ బాధను బట్టి, అందుకే అంటారు కదా, ఆ మోయాబు దేశంలో నయోమి ఏం చేసిందండి? కరువు వచ్చిందని చెప్పి బెత్లెహేములో నుంచి మోయాబులోకి వెళ్ళిపోతే మొత్తం నష్టపోయింది. పోనీ ఆమెకి ఏమైనా దేవుడు చెప్పాడా? అదే సునేమిరాలకు ప్రవక్త చెప్పారు, అమ్మా ఇక్కడ ఉండొద్దమ్మా, నువ్వు ఒక 7 సంవత్సరాలు వేరే దేశంలో వెళ్ళి ఉండు, కరువు తీరిన తర్వాత మరలరా అని అంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళినందుకు ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆస్తి, ఆమె పొలము పండించిన వడ్డీ, ఆమె యొక్క ఇల్లు, ఆమె కావలసిన ఆమె అన్ని సమస్తం కూడా ఆ సునేమిరాల చేతికి అప్పచెప్పబడింది. అదే దేవుని మాట సెలవు లేకుండా వెళ్ళిన నయోమి బ్రతుకులో భర్తని పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకున్నారు, ఒక కోడలు వెళ్ళిపోయింది. ఒక కోడలు పెట్టుకొని మరలా బెత్లెహేములోకి అక్కడేమన్నా దైవ సేవకులు ఉన్నారా? అక్కడేమన్నా చర్చిలు ఉన్నాయా? ఈ రోజు కూడా అంతే. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్ష గుడారం చుట్టూ 4 గోత్రాలు అలాగే ఉండిపోయారండి. దేవుడు లేచిన వెంటనే మందిరం చూస్తాం,
లేచిన వెంటనే ప్రత్యక్ష గుడారం చూస్తారు, లేచిన వెంటనే దేవుని వైపు చూస్తారు, దేవుని కార్యాలు చూస్తారు. అందుకే ఆ ఇశ్రాయేలు ప్రజల పక్షంలో దేవుడు అగ్ని పెట్టి కాపాడాడు. దేవుడు రోజు మందిరం చుట్టుపక్కల ఉన్న వారి ప్రజలు ఎందుకు ఈ మందిర పక్కలో నుంచి అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దని ఎందుకు చెప్తారో తెలుసా అండి? అమ్మా, మందిరములో ఉండే ఆశీర్వాదం ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు మందిరానికి పరిగెత్తుకొని శుక్రవారం రావచ్చు, బుధవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, ఇంకా ఏ కూడికలు ఉండే ఆ కూడికలకి పరిగెత్తుకొని ఆరాధనలోకే సమయంలో ఎప్పుడైనా సమయం దొరికితే మందిరంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయడానికి దేవుడు నాకు సహాయము. అందుకే ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడలారా ప్రత్యక్ష గుడారం చుట్టూ 4 దిక్కులో కూడా ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకొని ఉండేవారు. ఎందుకో తెలుసా? ఆ మందిరం యొక్క అందుకే అంటారు కదండి కొంతమంది అంటారు గుడి నీడబడితే మాకు అశుభం అంటారు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు గుడి నీడబడితే ఆశీర్వాదం. చప్పట్లు కొట్టి కనపరచండి. గుడి నీడబడితే ఇశ్రాయేలు ప్రజలకి ఏంటి? ఆశీర్వాదము. చాలా మంది అన్ని జనుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే గుడి నీడబడితే అశుభము, గుడి నీడబడుతుందని, ఇల్లు కొనరని, అది అమ్ముడు పోదని, ఇలాంటిది ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకి అలాంటిది ఏం లేదు. ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న కారణాన్ని బట్టి లేచిన వెంటనే మందిరం ప్రత్యక్ష గుడారం వైపు వారి దృష్టి ఎత్తుతున్నారు కనుక ఎవరి కళ్ళు మందిరం వైపు చూస్తారో వారికి గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తాడు, వారి గొప్ప దీవెన దేవుడిస్తాడు. ఇవి పెద్ద సబ్జెక్టులే. ఆ ప్రత్యక్ష గుడారం గురించి చాలా పెద్ద సబ్జెక్టు. ప్రభు చిత్తం అయితే మరలా చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మందిరం చుట్టూ కూడా దేవుని పిల్లలు ఉండడం ద్వారా దైవాశీర్వాదాలు. ఎందుకు మందిరమును వదిలిపెట్టి వెళ్ళొద్దని ఎందుకు చెప్తానంటే, ఇదిగో నువ్వు వెళ్ళడానికి వీలు లేదని చెప్తాడు ఇస్సాకుతో. నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నువ్వు గెరారులోనే ఉండు, ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తా, ఇక్కడే నిన్ను గొప్ప చేస్తా, ఇక్కడే ఉన్నతమైన స్థితిలో నిలబడతానంటే ఆ మాటకు ఇస్సాకు లోబడ్డాడు గనక విత్తనం వేసి ఆ ప్రాంతంలో 100 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. చప్పలు కొట్టి కనపరచు. ఎక్కడ 100 ఆశీర్వాదం చెప్పండి? ఎక్కడ 100 ఆశీర్వాదం? ఒకసారి నేను ఆలోచిస్తూ ఉంటాను. నానమ్మ మన మందిరంలో అడుగు పెట్టినప్పుడు నా ఆస్తి ఇప్పుడు ఎంత ఆస్తి పెరిగిందో ఆమెకి తెలుసు, ఆ దేవునికి తెలుసు. యేసు రక్తమే జయం, స్తోత్రం, హల్లెలూయా. అవును, మాదాపూర్ లో ఆ డబుల్ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు మందిరంలో అడుగు పెట్టింది. ఈ రోజు ప్రతి సంవత్సరం ఒక ఇల్లు కొంటది, పొలాలు కొంటది. ఎన్ని ఆశీర్వాదాలు ఆ బిడ్డకు దేవుడు ఇచ్చారో ఆ మందిరంలో నిలిచి ఉండే ఆశీర్వాదాలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అది పొందుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు కృపామణి కూడా మందిరం నిలబడినందుకే అనుకోకుండా 1 సంవత్సరం వరకు వచ్చాడు, మన ఇల్లు కట్టించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం మేలు కావాలమ్మా మనకు? ఇంకేం కావాలో చెప్పండి? ఇంకేం కావాలి మన బ్రతుకులో? ఇంకేం కావాలో చెప్పండి? వస్తాడు, ఎక్కడ పోతాడు? ఏడికి పోడు, ఈడికే వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఇదే తిరగనివ్వండి. అపవాది తిప్పినంత వరకు తిరుగుతూ ఉంటారు. కానీ మంచోడు, చాలా మంచోడు. స్టార్టింగ్ లో మందిరానికి వచ్చాడు కదా, స్టార్టింగ్ లోనే కాదు, ఎక్కడ కలిసినా మర్యాదస్తుడు, మంచివాడు. అందుకే అంటారు చెడ్డ సహవాసము మంచి వాళ్ళని చెడుపుతుంది. ఆ చెడ్డ సహవాసములో ఉన్నాడు గనక అందులోంచి బయటికి రాలేకపోతున్నాడు. కానీ ఎప్పుడో ఒక రోజు తప్పక అర్థం చేసుకుంటాడు. ఖచ్చితంగా వచ్చేటట్టుగా దేవుడు సహాయము చేస్తాడు. అప్పుడు వరకు మీ ముగ్గురు చేయవలసింది ఎక్కడ ఉండమన్నే? ఇస్సాకుని ఎక్కడ ఉండమన్నాడు? విధేయత చూపడము మేలు మన బ్రతుకులు. ఇస్సాకు విధేయత చూపాడు దేవుని మాటకు. గెరారు నుంచి నువ్వు ఐగుప్తులోకి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేశాడా? అక్కడే విత్తనం వేశాడు. కరువు దినములు అక్కడే విత్తనం వేశాడు, అక్కడే పండించుకున్నాడు. అక్కడే మూసుకోపోయిన బావులన్నిటినే తవ్వుతా కొలది ఫిలిస్తీన్లు వచ్చి అడ్డగిస్తూ ఉంటే మరొక బావి తవ్వుతూ ఉండగా దేవుడి హస్తం తోడుగా ఉన్నదంట. అది ఎవరు చూశారో తెలుసా? ఫిలిస్తీన్లు చూశారు. ఇస్సాకుకు దేవుడి హస్తం తోడుగా ఉన్న సంగతి ఫిలిస్తీన్లు చూసి వాటిని వదిలిపెట్టి వెళ్తే 100 ఆశీర్వాదానికి పాత్రుడుగా మార్చబడ్డాడు. ఈరోజు మన బ్రతుకులు ఎక్కడ మనం ఉంటే, ఎక్కడ ఉండమంటే
అక్కడే ఉండడానికి ప్రయాసపడాలి, అక్కడే ఉండమని. అందుకే ఈ రోజులలో దేవుని బిడ్డలారా, నా దేవుడు దర్శనం ఇచ్చిన ఇల్లు నాకు కృష్ణానగర్ ఇల్లు. అక్కడే ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నానంటే అక్కడ నుంచి బయటికి వెళ్ళమంటే వెళ్తాను నేను. స్తోత్రం, హల్లెలూయా. గాలి లేదు, ఇప్పుడు భయంకరమైన పరిస్థితి. నిజంగా నాకు గాలి కావాలి, నాకు వెలుతురు కావాలి. అసలు శరీరం ఎంత మాత్రం సహకరించడం లేదు. ప్రార్థన చేస్తున్న, ప్రభువా నీ చిత్తమైతే ఇందులో నుంచి బయటికి వెళ్తాను నేను, నీ చిత్తమైతే వెళ్తానయ్యా, నీ చిత్తమైతే వెళ్తానయ్యా, నువ్వు సెలవిస్తే వెళ్తానయ్యా అని దేవుని సెలవు కొరకు కనిపెడతా ఉన్నాను. దేవుని సెలవు కొరకే కనిపెడతాను. ఇంతకు జవాబు రాదే. స్తోత్రం, హల్లెలూయా. అందరు అంటారు, పిల్లలు అంటారు, మమ్మీ అందరికి ప్రార్థన చేసే క్షణంలో చెప్పేస్తావు, అసలు ఇదేంటి నీకు వస్తలేదా అని అంటారు పిల్లలు. ఏది ఏమైనా దేవుని సెలవు లేకుండా ఒక్కడుగు కూడా నేను బయటికి, ఎంతనైనా ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఆయనే కాపాడుతాడు, ఆయనే చూసుకుంటాడు. కాకపోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం గాలి వెళ్తురు లేనందుకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. హుషారు ఉండదు శరీరం, మత్తుగా ఏదో కొట్టి పండబెట్టినట్టుగా. కొంచెం గాలి తగిలితే ఇంకేదో బయట కొంచెం అరగంట అటో ఇటో వాకింగ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని సెలవు లేకుండా మనం బయటికి వెళ్తే నష్టపోతాం మనం. అది అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. కృష్ణానగర్లోనే ఉంచుతానన్నాడు, కృష్ణానగర్లోనే దర్శనం ఇచ్చాడు ఆ ఇల్లు. దేవుడు ఆ రూట్ లో నుంచి తీసుకొని వెళ్ళి దాదాపు 3 నెలల నుంచి అమ్మకం పెట్టిన ఇల్లు అమ్ముడు పోకుండా నేను వెళ్ళిన వెంటనే నాకు ఆ ఇంట్లో దేవుని యొక్క దర్శనం చూపించిన కారణాలు అందరూ వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు నాతో చెప్పాడు, ఆ ఇల్లు నీ కొరకమే దాచిపెట్టాను నేను, తీసుకొని చెప్పాడు. దర్శనం ఇచ్చాడు. అది దర్శనం ఇచ్చిన ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ప్రభు సెలవిస్తే, ప్రభు మాట్లాడితే మరలా అందులో నుంచి బయటికి రావడానికి ప్రయాసపడతా ఉంటానన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అందులోనే ఉండమన్నాడు, అందులోనే గొప్ప ఆశీర్వాదం నేటి వరకు దేవుడు ఇస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇస్సాకుతో నువ్వు గెరారులోనే ఉండు, ఇక్కడ నుంచి నువ్వు ఏమాత్రం కూడా ఐగుప్తులకు వెళ్ళడానికి వీలు, ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత కరువైనా కానీ ఈ కరువులో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మన బ్రతుకులో దేవుని చిత్తానుసారంగా ఇచ్చిన ఇంటిలో కానీ పొలంలో కానీ దేవుని బిడలారు ఏదైనా సరే ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటే, కరువులో, నష్టములో, బాధల్లో, బలహీనతలో అన్నిటిలో కూడా గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చి పోషించగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కుమార్తె కూడా చాలా సందర్భం ఇల్లు పడిపోయేటట్టు ఉందమ్మా, ఏం చేయాలి, మా వదిన వాళ్ళు రమ్మంటారు, అన్నవాళ్ళు పొర్రపాటును కూడా వెళ్ళొద్దు మా అదే వద్దు, ఆమెకి తెలుసు, ఆమె అనుభవిస్తుంది కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. అనుభవించిన ఎవరైనా అదే చెప్తారు, అనుభవించిన వాళ్ళు ఏదైనా అదే చెప్తారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వద్దు, మా అమ్మ కూడా అదే చెప్తాను నేను. మా అమ్మ పరిస్థితి బాగలేదు, ఒక్కతే ఉంటది పాపం, ఆమె ఒకతే వండుకుంటది, ఒకతే తింటది, నలుగురిని అన్నది, కానీ ఏం లాభం, ఆమె దగ్గర వండి పెట్టే నాదుడు మనకు ఆశీర్వాదం. అంతేగాని పిచ్చి పిచ్చిగా వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు అట్లా అంటున్నారు అని మనం ఏమి పట్టించుకోవడానికి వీలు లేదు ప్రభు సన్నిధిలో. ఎప్పుడైనా నేను అందుకే ముందే చెప్తాను, ప్రసాద్ వచ్చినా నువ్వు చెప్పవలసింది, నేను మందిరానికి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను, చర్చికి వెళ్ళకుండా నేను ఉండలేను అని నువ్వు ముందుగానే మాట్లాడుకోవాలి. ఇప్పుడు అన్ని నెలలు దేవుని సన్నిధి మానేసు ఉన్నాడా శాశ్వతంగా? నేను అదే చెప్తాను, శాశ్వతంగా మనకి ఎవరు ఉండరు, దేవుడు తప్ప. ఇప్పుడు ఆయన ఉన్నాడా? దేవుని మందిరం మానేసు, దేవుని సన్నిధి మానేసు, బల్లారాధన మానేసు, దేవుని సన్నిధి. నేను ముందే ఎప్పుడు కూడా అదే చెప్తాను, దేవుడు చేసిన మేలని మరచిపోయి వచ్చిన వాళ్ళే, మనకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అని మన ఇంట్లో కూర్చుంటే అది దెబ్బ కొడుతుంది మనకు. పోనీ ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? వదిలేసి వెళ్ళిపోయారు. అదేమో శాశ్వతమా? కాదు కదా. అందుకే మనం ఎప్పుడైనా ముందే చెప్పుకోవాలి, దేవుని సన్నిధిలో సంఘమంద దైవ సేవకులు ప్రార్థన చేస్తే నువ్వు వచ్చావు ఇక్కడికి, నేను మందిరం మానను, నేను దేవుని కొరకు ఉంటాను, తప్పక నేను ఆరాధనకి వెళ్తాను, మిగిలిన సంగతి వదలండి, పరిశుద్ధ దినం ఆరాధనలో నేను తప్పక వెళ్తాను. అలా అయితేనే సరే నువ్వు ఏది మా బ్రతుకులో మమ్మల్ని సంవత్సరాలు వదిలిపెట్టి వెళ్తావు, మేము ఒక్కలే ఉంటాము, మాకు తోడెవరున్నారు? అది ఈ మాట ఒకటి చెప్తే చాలు. వాళ్ళ ఇష్టం
వాళ్ళ ఇష్టం అంతే. ఈరోజు దేవుడు లేనిదే ఏమీ లేదండి. దేవుడు ఉంటే అన్ని ఉంటాం. దేవుడు ఉంటే అన్ని ఉన్నట్టు మన బ్రతుకులో. దేవుడు ఉండాలి మన ఇంటిలో, మనలో దేవుడు ఉండాలి, దేవుని స్వరం వినాలి, దర్శనం, దేవుని యొక్క దర్శనం. మూడోది, దేవుడు ఉన్నచ్చు, దేవుడు ఎక్కడ ఉండుమంటే అంతే. విధేయత, దేవుని మాటకు విధేయత చూపాడు ఇస్సాకు. దేవుడు ఆ యొక్క ఆ కరువు దినములలో కూడా దేవుడు ఆయన ఏం చేశాడు? పోషిస్తూ వచ్చాడు. తప్పక దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తారు అని చెప్పడానికి ఏ విధమైన ఆటంకం లేదు. చూడండి, యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుమా. యోబు గ్రంథం 13:5. నీలినాయన చెమటలు వస్తుంది. అది అది ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు. ఏది మేలంట? మీరు కేవలం మౌనంగా ఉండుట మేలు. మౌనమే అన్నిటికీ జవాబు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, మనం మౌనంగా ఉండడం ద్వారా దేవుడు దిగి వచ్చి న్యాయం చెయ్యను గాక. చప్పట్లు కొట్టి గణపరచండి అందరూ. దేవుడు దిగి వచ్చి న్యాయం చెయ్యను గాక. మనము ఎంతమంది ఎన్ని అన్నా మనము చేయవలసిన ఒక్కటే ఒక్క పని, మౌనంగా ఉండుట మేలు. అది మీకు జ్ఞానమని ఎంచబడును. ఇప్పుడు చెప్పండి, 10 మంది వచ్చి 10 రకాల, కృపమ్మా నీ భర్త అట్లమ్మా, నీ భర్త ఇట్లమ్మా, నిన్ను ఇట్లా అంటున్నారమ్మా, నన్ను అట్లా అంటున్నామా, నీ పిల్లలు వద్దు. మనం చేయవలసింది ఏంటి? అంతే. ఈ రోజు వరకు మౌనంగా ఉండి సాధించుకున్నాను. మనం కూడా మౌనంగా ఉండి ఏం చేసుకోవాలి? మౌనం మౌనం మౌనం. మనం మౌనంగా ఉంటే దేవుడు దిగి వచ్చే కార్యాలు. దేవునికి సమయం ఇవ్వాలమ్మా, మనము దేవునికి చోటు ఇవ్వాలి. ప్రభు నువ్వేమైనా చేసుకో, నేనైతే మౌనంగా ఉంటున్నాను, నీ సన్నిధిలో ఉంటున్నాను, నీ కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాను, నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను, నా బ్రతుకు నీకు అప్పచెప్తున్నాను. నీ స్వరం వింటే నాకు మేలయ్యా, నువ్వు దర్శనం ఇస్తే నాకు మేలయ్యా, నువ్వు ఎక్కడ ఉండుమంటే ఏది చేయమంటే అదే చేస్తానయ్యా, అది మేలయ్యా. మౌనంగా ఉండడం మేలు. ఎన్ని వార్తలు మన చెవిలో వినబడినా మనం ఏం చేయాలి? అదేంటంట? జ్ఞానము ఎంచబడును. జ్ఞానం ఏంటో తెలుసా అండి? జ్ఞానం కలిగిన, ఒక మాట చెప్పాలంటే, జ్ఞానం కలిగిన వారు మౌనంగా ఉంటారన్నమాట. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? గయ్యాలిలాగా అరవరు. జ్ఞానం కలిగిన వారు మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా ఎన్ని రకాలైన మాటలు మన చెవులో వినబడినా ఏం చేయాలి? మనం అంతే, ఒక్కటే పని. అందుకే అంటారు యెషయా గ్రంథంలో, చెవులున్నా నేను చెవిటోల్లాగానే ఉన్నాను, నోరున్నా నేను మూగోన్లాగానే అన్నారా? యెషయా గ్రంథంలో ఉంది, చెవులున్నా చెవిటోల్లాగానే ఉన్నాను, నోరున్నా అంతే, మూగోళ్ళమే చెవిటోళ్ళమే. క్రైస్తవులు అలాంటి మాటలు గనక మన దృష్టిలో పెట్టుకొని నేర్చుకొని సాగిపోతే, మోషే పక్షములో దిగి వచ్చిన దేవుడు మన పక్షములో దిగి వచ్చి న్యాయం చేస్తాడు. అది మౌనంగా ఉండుట మేలు. మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉన్నాడు. యోబు ఏం చేశాడండి? మౌనంగా ఉన్నాడు. మనం కూడా మౌనంగా ఉండాలి. అంతే. 200 ఆశీర్వాదానికి పాత్రుడుగా ఎందుకు మార్చబడ్డాడు? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆయన మాత్రం తన పని, తన దేవుని సన్నిధిలో బూడిద పూసుకొని కూర్చొని దేవుని స్తుతించుకుంటూ దేవుని ఆరాధిస్తుండు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా పక్షంలో దిగి వస్తాడు, నా దేవుడిని మరలా చూస్తా నేను అని ఎంత తీర్మానం అండి, ఎంత తీర్మానం అండి. అంత తీర్మానంతో ముందుకు వెళ్ళిన కారణాన్ని బట్టి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారండి? అన్ని డబల్ 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 పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, డబల్ ఆశీర్వాదానికి పాత్రుడుగా మనం కూడా 200 ఆశీర్వాదం పొందాలంటే ఎంతమంది ఏమనుకున్నా మౌనంగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పణ చెయ్యదురుగాక. ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తా. యెషయా ప్రవచన గ్రంథం 30:15. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి
ఊరకుండుట వలన ఆ రక్షింపబడేదారు. ఆ మీరు ఊరకుండి ఆ నమ్ముకొనుట వలన ఊరికే ఉండి నమ్ముకొనుట వలన 30:15 ఆ మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన ఆ మీకు బలము కలుగును. బలము కలిగేను. ఏం కలుగుతుందంట? లేకపోతే అందరి మాట విని కృంగిపోయి ఉన్న బలమంతా అది ఊరికేనే ఉండడం ద్వారా ఏం కలిగే చేస్తాడు దేవుడు? రక్షింపబడతారు. నమ్మిక ఉంచి ఊరికేనే ఉండి దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని సన్నిధిలో సాగిపోవడం ద్వారా దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. అది కదా ఆశీర్వాదం. బలం ఎక్కడ దొరుకుతుందండి? ఇవన్నీ 10 మంది చెప్పింది 10 రకాలుగా ఆలోచించుకుంటూ కూర్చున్నారు అనుకో, ఉన్న బలం కూడా ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. అదే విని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మనం సాగిపోతే ఆ ఆ కార్యం ఎలా ఉంటుందో తెలుసా అండి? రక్షణ కలగ చేస్తుంది కాదు, రక్షణ కలగ చేయడమే కాదు, బలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. బలం ఎక్కడి నుంచి వస్తాయంటే, ఎవరేమి చెప్పినా మైండ్లోకి ఎక్కించుకోకుండా, మనస్సులోకి తీసుకోకుండా, దేవుని మీద ఆధారపడి ఊరికనే ఉండి దేవుని మీద ఆధారపడి సాగిపోవడం ద్వారా దేవుడు మనకు బలమును సమకూర్చను గాక. ఇవన్నీ నీరసాలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? అందరు వాళ్ళు ఇది చెప్పారంట, వీళ్ళు ఇది చెప్పారంట, వాళ్ళు ఇది చెప్పారంట, అల్లంట ఇట్టట అట్టట అట్టట 10 రకాలుగా మాట్లాడిన మాటలన్న మైండ్కి ఎక్కించుకున్నాం అనుకండి, ఉన్న బలం కూడా చెప్పాలి, ఉన్న బలం కూడా. కానీ ఎప్పుడు దొరుకుతుందంట బలం మనకు? దేవుని సన్నిధిలో ఊరికనే నమ్మిక ఉంచి ఊరికనే ఉండడం ద్వారా, దేవుని మీద ఆధారపడడం ద్వారా, దేవుని కొరకు బ్రతకడం ద్వారా, దేవుని సన్నిధిని ఆశ్రయించడం ద్వారా దేవుడు మనకు బలాన్ని కలుగజేస్తాడు. అది మనకు మేలు. దేవుని దగ్గర పొందుకోవడం మనకు మేలు. ఒకటి ఏ మేలు? రెండోది 3 ఇది బాగా పెట్టుకోండి మైండ్లో. మౌనంగా ఉండుట మేలు. గుర్తుపెట్టుకోండి, యోబు చేసిన పని అదే. మౌనంగా ఉండి ఎన్ని రకాలుగా ఫ్రెండ్స్లు వచ్చి, స్నేహితులు వచ్చి, ఇంకొక మాట, అన్ని రకాలుగా స్నేహితులు తనని రకరకాలుగా మాట్లాడినా యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా మరలా దేవుడు ఆయనను ఆశీర్వదించడం మాట. మళ్ళీ దూషించే వారి కొరకు మనం ఏం చేయాలి? అప్పుడు ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు దీవెనలు వస్తుంది. మనల్ని ఏమేం మాట్లాడుతున్నారో ప్రభువా నీకే స్తోత్రం నాయనా, నేనైతే వారి విషయంలో ఏం మాట్లాడాలి అనుకుంటలేను, నువ్వే చూసుకో ప్రభు అని వారి కొరకు ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం దిగి వస్తుంది. అది కదా యోబు చెప్పింది. యోబు చెప్పిన మాట, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా యోబు పూర్వస్థితిని 200గా దేవుడు ఆశీర్వాదం. ఎంత గొప్ప మాటలండి. బైబిల్ మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, బైబిల్ అన్ని దేవుని బిడ్డలారా ఆ ఒక్కొక్క మాట మనం మైండ్లో పెడితే ఖచ్చితంగా మనం లోకంలో సుఖంగా బ్రతకడానికి దేవుడు సహాయము చేస్తాడు. సుఖమైన బ్రతుకు, క్షేమకరమైన బ్రతుకు, ఆశీర్వాదకరమైన బ్రతుకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. మనకు దేవుని కృపలోనే దొరుకుతుంది మనకు. అందుకే యోబు, దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా యోబు యొక్క అనుభవం ఏంటంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు వారి కొరకు ప్రార్థన చేయడము ఆయన అనుభవం. అందుకే ఆయన స్థితిని దేవుడు 200గా ఆశీర్వదించాడు. మనం అందరము కుటుంబస్తులు చేయవలసిన పని ఒకటే, ఎవరేమంటారని కాదు, ఎవరైనా ఏమో అనుకోనని పోనీలేండి, ఎవరేమనుకున్నా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు నా దిక్కు అని చెప్పేసి నువ్వు మౌనంగా ఉండు, దేవుడు దిగి వచ్చి కార్యం చేస్తాడు. దేవుడు దిగి వచ్చి కార్యాలు చేస్తాడు అంతే. ఆ దేవుడు చేసే కార్యానికి మన బ్రతుకుని అప్పచెప్పాలి. అప్పుడే మన బ్రతుకులో ఉన్నతమైన ఆశీర్వాదం మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుపేట మనం. అందుకే రండి, విచారణ చెయ్యండి, మేలైనది ఏదో నా సన్నిధిలో మీరు విచారణ చెయ్యండి. ఏది మేలైనది? దేవుని సన్నిధిలో దేవుని మాట వినుట, దేవుని స్వరం వినుట, దేవుని దర్శనం చూడడము. దేవుని బిడలారా, అమ్మా ఉండుమన్న స్థలములో ఇస్సాకు ఉన్నందుకు 100 ఆశీర్వాదము, విధేయత చూపడం ద్వారా గొప్ప ఆశీర్వాదం దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ఉండడం మేలు. దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ
దేవుని సన్నిధిలో దేవుని మాటకు విధేయత చూపుతూ దేవుని సన్నిధిలో మనం ఉంటే అది మనకు బలంగా దేవుడు బలమిస్తుంది. మంది మాటలన్నీ కృంగదీస్తూ ఉంటుందండి. అందుకే ఎక్కువగా మంది మాటకు మనం చెవుబెట్టకూడదు. ఎప్పుడైనా సరే మనుషులు చెప్పే మాటలకు మనం ఎక్కువ చెవుబెట్టకూడదు. ఎక్కువగా చెవుబెట్టడం ద్వారా అది మన మైండ్లో ఉండిపోయి, అయ్యో నాలో ఏ తప్పు లేకపోయింది, ఇప్పుడు నీలో తప్పు లేదు అయినా మాట్లాడతాడు దేవుడు. ఇప్పుడు దావీదు ఏమైనా తప్పు చేశాడా? ఇశ్రాయేల్ ప్రజలకు జయం సమకూర్చడానికి ఆ గొలియాతుని చంపడానికి తన జీవితాన్ని పణంగా పెట్టుకొని చంపితే సౌలు తన మీద ఏం చేశాడు? కక్ష పెట్టుకున్నాడు. ఏమన్నా తప్పు చేశాడా దావీదు? చేయలేదు. దేవుని కొరకు బ్రతికేటప్పుడే దేవుని పిల్లలమైన మనకే ఉంటుందండి ఇలాంటిదన్నీ. కొన్ని సందర్భాలు ఎక్కువగా ప్రార్థనలు ఉంటే ఎక్కువ శ్రమలు వస్తాయి. మనకు ఎక్కువ దేవునిలో ఉంటే ఎక్కువ శ్రమలు వస్తాయి. ఎలాగైనా అపవాది మనల్ని పడగొట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కానీ దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో బ్రతకడం ద్వారా దేవుడు తప్పక గొప్ప కార్యాలు మన ఎడల చేస్తాడు. దేవుని మీద ఆధారపడదాం. దేవుని సన్నిధిలో మేలైనది ఏదో విచారించి, ఏది మేలైనదో ఏది మంచిదో దేవుడు మనతో మాట్లాడాడు కనుక ఆ మాటకు విధేయత చూపుదాం. దేవుని కొరకు బ్రతుకుదాం. దైవ కార్యాలు చేద్దాం. మౌనంగా ఉండి రాజ్యము దేవునికి అప్పచెప్దాం. దేవుడు తన కార్యాలు మన ఎడల జరిగించును కాక. దేవుడిటి మాట మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. అందరు మొగరించుకుందాం.